हैदराबाद सिटी पुलिस ईस्ट जोन टास्क फोर्स की तरफ से एक नोटोरियस डेकोइटी गैंग का अरेस्ट हुआ और इस अरेस्ट के साथ 2,60,000 रुपीज़ का कैश का रिकवरी भी हुआ, जिस और 2 बाइक्स, नाइफ, स्क्रू ड्राइवर और सेल फोन। इस गैंग के जो 5 मेंबर्स की गिरफ्तारी हुई उसमें सैयद फरूक पाशा एज 26 अमन नगर तालाब कट्टा, सैयद फयाज इमरान एलियस फैजू एज 25 पुरानी हवेली, आमिर खान एज 24 शालीबंडा, मोहम्मद वसीम एज 25 काला पत्थर, सैयद अब्दुल कादर हुसैन एलियस फैसल एज 21 मुगलपुरा एंड समीर जो अभी नामपल्ली का रहने वाला है वो अभी एब्सकॉन्डिंग है। ये पूरे गैंग का जो लीडर है सैयद फारूक पाशा, ये फार्मेसी शॉप में काम करता है कोटी के पास और उसने पूरा ये प्लान किया और सामने वाले के पास जो कैश रहता था डेली ट्रांजैक्शन का, ये लोग सब मिलकर प्लान करे बैग स्नैचिंग का और उसके बाद फयाज और सब मिलकर ये लोग स्नैचिंग करे और उसमें स्क्रू ड्राइवर से स्टैबिंग की है। ये पूरा अमृत बार पुतली बौली के पास हुआ। अफजलगंज पुलिस स्टेशन लिमिट का ये केस है। पुराने हिस्ट्री भी है इनके ऊपर। क्राइम नंबर 119/20 सुल्तान बाजार में सैयद फारूक पाशा इन्वॉल्व है। क्राइम नंबर 35/12 अटेम्प्ट टू मर्डर केस मुगलपुरा का सैयद फयाज इसमें इन्वॉल्व है। क्राइम नंबर 182/19 शालीबंडा का केस है जिसमें आमिर खान इन्वॉल्व है। क्राइम नंबर 316/2017 मादापुर पुलिस स्टेशन का जो केस है। ये पूरे ऑपरेशन में हमारे एडिशनल डीसीपी टास्क फोर्स जी चक्रवर्ती और उनके लीडरशिप में के श्रीनिवास इंस्पेक्टर ऑफ पुलिस ईस्ट जोन टास्क फोर्स, के प्रवीण कुमार डिटेक्टिव इंस्पेक्टर ऑफ पुलिस अफजलगंज, एसआई वेंकटेश श्रीनिवास रेड्डी गोविंद स्वामी और टास्क फोर्स के पूरे ऑफिसर्स, जिनको इतनी अच्छी काम के लिए सिटी पुलिस के तरफ से बहुत बहुत मुबारकबाद। थैंक यू। January to June, the first half year of the year లో ఒక క్రైమ్ రివ్యూ జరిగింది. మీ అందరికీ తెలుసు జనవరి టు జూన్ హాఫ్ ఇయర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ క్రైమ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది. ఈ సందర్భంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ అందరితోటి షేర్ చేస్తున్నాము. Comparison of all reported cases, comparison of all total cases. ఇదిలో ఫస్ట్ 6 months of 2019 అంటే లాస్ట్ ఇయర్లో 2137 కేసెస్కి రిపోర్టింగ్ జరిగింది లాస్ట్ ఇయర్. అండ్ ఇప్పటివరకు 1950 కేసెస్కి రిపోర్టింగ్ జరిగింది. సో -240 కేసెస్ తక్కువ ఇన్సిడెంట్ జరిగింది ఈ ఫస్ట్ 6 monthsలో లాస్ట్ ఇయర్కి కంపారిజన్లో ఈ ప్రెజెంట్ ఇయర్లో. ఇది టోటల్ కేసెస్ రిపోర్టెడ్. ఇదిలో సెంట్రల్ జోన్లో -386 కేసెస్ లాస్ట్ ఇయర్ కి కంపారిజన్ లో. సిసిఎస్ డిడిలో కేసెస్ పెరిగింది, 500+ కేసెస్ ఎక్కువ ఉంది లాస్ట్ ఇయర్ కి కంపారిజన్ లో. ఈస్ట్ జోన్ లో -83, నార్త్ జోన్ లో 240, సౌత్ జోన్ లో కూడా కేసు పెరిగింది, వెస్ట్ జోన్ లో -680. టోటల్ ఫిగర్ ఒకసారి మళ్ళీ రాసుకోండి, కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. టోటల్ ఫిగర్ మళ్ళీ రాసుకోండి. టోటల్ ఫిగర్లో 10%కి రిడక్షన్ ఉంది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో 12,312
74 cases, and this year 12,273, 101 cases తక్కువ ఉంది. తర్వాత రౌడీ షీట్స్ గురించి కూడా కొన్ని అనాలిసిస్ జరిగింది. సో రౌడీ షీట్స్లో న్యూ రౌడీ షీట్స్ సౌత్ జోన్లో జనవరి టు జూన్ ఇప్పటి వరకు 50 న్యూ రౌడీ షీట్స్ ఓపెన్ అయింది సౌత్ జోన్లో. ఇదే పీరియడ్లో కొంతమంది పాత రౌడీస్కి బిహేవియర్ కండక్ట్ మంచిగా ఉంది, అతని పైన కంప్లైంట్స్ లేవు, క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ కూడా లేవు. సో 18 రౌడీ షీటర్స్కి రౌడీ షీట్ క్లోజర్ కూడా జరిగింది. మళ్ళీ చెప్తున్నాము, సౌత్ జోన్లో 50 న్యూ రౌడీ షీట్స్కి ఓపెనింగ్ జరిగింది అండ్ 18 రౌడీస్కి రౌడీ షీట్కి క్లోజర్ జరిగింది. ఇదే విధంగా వెస్ట్ జోన్లో 20 న్యూ రౌడీ షీట్స్ వర్ ఓపెన్ వెస్ట్ జోన్లో అండ్ 2 రౌడీ షీట్స్కి క్లోజర్ జరిగింది. సెంట్రల్ జోన్లో 25 న్యూ రౌడీ షీట్స్కి ఓపెనింగ్ జరిగింది అండ్ 1 రౌడీ షీట్ వాజ్ క్లోజ్డ్. ఈస్ట్ జోన్లో 11 కొత్త రౌడీ షీట్స్కి ఓపెనింగ్ జరిగింది అండ్ 5 క్లోజర్ జరిగింది. నార్త్ జోన్లో 39 new rowdy sheets were opened and 4 closed. మన ఈ ఫస్ట్ 6 months లో కన్విక్షన్స్ జనవరి టు జూన్ 6 months లో కన్విక్షన్ ఆఫ్ కేసెస్లో స్లైట్ చేంజెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ 6 months లో 27% ఉంది కన్విక్షన్. ఇప్పటివరకు 2020లో 26% ఉంది. సో -1%. ఈ -1% అనే కొన్ని రోజుల నుంచి కరోనా గురించి కోర్ట్స్ కూడా బంద్ ఉంది. ఇదిలో కూడా ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్సో కొన్ని స్లో అయింది బికాస్ ఆఫ్ కరోనా వైరస్. టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్ కన్విక్షన్లో 887 కేసెస్కి కన్విక్షన్ లాస్ట్ టైం ఇట్ వాస్ డన్ and this year 450 cases, but percentage is high. Last year 808 cases. Total cases last year, disposal 3,300 లో 887 కేస్ కి కన్విక్షన్ వచ్చింది. సో పర్సెంటేజ్ ఇస్ 27%. 2020లో 1,307 టోటల్ కేసెస్, ఇదిలో 450 కి కన్విక్షన్ వచ్చింది. సో పర్సెంటేజ్ ఇస్ 26%. ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి, ప్రాపర్టీ ఆఫెన్సెస్ లాస్ట్ ఇయర్ డిటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ 53% జరిగింది అండ్ 2020 దిస్ ఇయర్ హాఫ్ ఇయర్లీ జనవరి టు జూన్ వరకు 56%. సో ఇది మంచిగా 3% ఇంక్రీజ్ అయింది. డిటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్, చోరీ, రాబరీ అన్ని కలిసి. ఇప్పటివరకు 1068 కేసెస్ కి రిపోర్టింగ్ జరిగింది. ప్రాపర్టీ ఆఫెన్సెస్ 1068. ఇందులో 597 కేసెస్ కి డిటెక్షన్ జరిగింది. దట్ ఈస్ రఫ్లీ 56%. ఇదే విధంగా గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్, సీరియస్ కేసెస్ లో ప్రాపర్టీ ఆఫెన్సెస్ 2019 హాఫ్ ఇయర్లీలో పర్సెంటేజ్ ఆఫ్ డిటెక్షన్
grave property offences లో it was 64% last year, 64%. ఇది same grave property offense 2020 ఇప్పటి వరకు 74% కి డిటెక్షన్ జరిగింది. ఇది కూడా 10% కి ఇంప్రూవ్మెంట్ ఉంది. డెపోయిటీ కేసెస్ లో సేమ్ పీరియడ్ లో లాస్ట్ ఇయర్ 6 కేసెస్ వర్ రిపోర్టెడ్. దిస్ ఇయర్ 3 కేసెస్. తర్వాత హౌస్ బ్రేక్ బై డే టైమ్ లో హౌస్ బ్రేక్ లాస్ట్ ఇయర్ 38 జరిగింది. దిస్ ఇయర్ 21. హౌస్ బ్రేక్ బై నైట్ లాస్ట్ ఇయర్ 136 జరిగింది. దిస్ ఇయర్ 133, మోర్ ఆర్ లెస్ సేమ్. తర్వాత ఆర్డినరీ థెఫ్ట్ లాస్ట్ ఇయర్ 1187, దిస్ ఇయర్ 835, సో ఇట్ హ్యాస్ కమ్ డౌన్. ఈ రిపీట్ అఫెండర్స్ తర్వాత సీరియస్ క్రిమినల్స్ పైన పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, పీడీ యాక్ట్ ఒక మంచి టూల్ ఉంది, లీగల్ టూల్ ఉంది పోలీస్ చేతిలో. అండ్ పీడీ యాక్ట్లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ 6 months లో 34 persons పైన పీడీ యాక్ట్ బుక్ జరిగింది. And this year also it is same 34. ఇదిలో జోన్ వైజ్ డిస్క్రిప్షన్, వెస్ట్ జోన్ లో 5, ఈస్ట్ జోన్ లో 8, నార్త్ జోన్ లో 5, సౌత్ జోన్ లో 12, సెంట్రల్ జోన్ లో 3 అండ్ సిసిఎస్ ద్వారా 1, టోటల్ 34. దెన్ లాస్ట్ లో ఈ బోనాలు గురించి అన్ని మీడియా ఛానల్ ప్రెస్ తరఫు నుంచి నేను పబ్లిక్ కి అపీల్ చేస్తున్నాము. ఆల్రెడీ గవర్నమెంట్ డిసిజన్, ఒక హై పవర్ కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా ప్రెస్ మీట్ లో కూడా ఇది డీటెయిల్లో మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. హోమ్ మినిస్టర్ గారు, మినిస్టర్ తలసాని గారు కూడా ప్రెస్ మీట్ లో డీటెయిల్లో